ఎన్ని నెలల క్రితం నల్గొండల అరెస్ట్ అయిన విషయం వీళ్ళకి తెలియదా? మళ్ళా మంగ్లీ అంటది నాకు తెలియదు అంటది. దయచేసి చెప్తున్నా తమ్ముడు, నువ్వు ప్రభుత్వాల గురించి ఏం మాట్లాడుతావు ఒకసారి మాట్లాడు. పోలీస్ స్టేషన్ బాబు తీసుకోబట్టి కూర్చుంటున్నారా? ప్రభుత్వం మొగాళ్ళు గారా? మీకు మొగతనం లేదా? ఒక మొగాళ్ళు మీకు ఆడలు లేరా? ఇట్లా మీ ఆడలకి ఇట్లా అయితే మీరు ఇట్లా ఊకుంటారా? మాకు చిన్న పిల్లాడు, ఈ పిల్లాన్ని తీసుకొని నేను ఎలా బతకాలి? అప్పు ఎక్కడ తెలియాలి? నాకు ఎక్కడ ఏం తెలియదు. తీసుకపోయి పైసలు వేసిండు, ఏం తెలియదు, ఏం తెలిసి తెలియదు. మేము వేసేసినాం. మేము ఆట నడుపుకొని బతుకుతున్నాం హైదరాబాద్ లో. ఎవరో ఇట్లా వేస్తున్నారంటే మేము వేసినాం. తీసుకుపోయి ఒక్క రూపాయి చేతిలో లేదు, అన్ని అప్పు తీసుకొచ్చి కట్టినాం. నా పిల్లల్ని ఎవరిని చూస్తారు? చట్టాలు చుట్టాలు అయిపోయారు. ఏం చేస్తారు? ఎఫ్ఐఆర్ చేస్తారు, కోర్టుకు సబ్మిట్ చేస్తారు, రిమాండ్ చేస్తారు, మళ్ళీ బెయిల్ తీసుకుంటాం, బయటికి వస్తాం అంతే అనే కారణంలో వాళ్ళు తిరుగుతున్నారు. ప్రభుత్వం స్పందించి వాళ్లకు చట్టపరమైన న్యాయం, చట్టపరమైన శిక్షలు వేసి వాళ్లకు నానా కేసేసి వాళ్ళు చేసిన అరాచకానికి వాళ్ళ భూములు బాలాజీ తీసుకున్నాడు. బాలాజీ మా ఇంటికి వచ్చిండు. మా ఇంటికి వచ్చి 50 లక్షలు కట్టలు లెక్క పెట్టి మేమే స్వయంగా చేతుల మీదుగా బాలాజీకి ఇచ్చినాం. ఏ పేపర్ రాయలే, ఎక్కడ సంతకం పెట్టి మనలే, ఏం చెప్పలే. మామ నేనున్నా, నీకు మామనే అవుతాడు, నా ఆయన మామనే అవుతాడు. మామ నీకేం కాదు, నేను ఎవరు నువ్వు నా దగ్గర ఒకటి ఎక్కువ అధిక ఒకటి నువ్వు తినలేదు, నేను నీకే ఇస్తా, నేను ఎవరికి ఇయ్యనని చెప్పి అన్నాడు. నెక్స్ట్ రోజు ఫోన్ చేస్తే ఫోన్ లేపాడు. మళ్ళీ ఫోన్ చేస్తాడు, మేము భూమి అమ్ముదామని హైదరాబాద్ వచ్చినాం. నిన్న మళ్ళీ 1,00,000 రూపాయలు కొట్టినాం. మేము కొట్టించినాం. ఇచ్చిన డబ్బులకు సూర్యాపేటలో మాకు భూమి ఉంది, ఆ భూమికి మేము రిజిస్ట్రేషన్ చేస్తాం. మళ్ళీ 1,00,000 కొట్టించుకున్నాడు. దాదాపుగా 6-7-8 క్రితం ఆయనకు పరిచయం అయ్యి మామ అని ఎమ్మిడి తిరిగి, ఆ బాలాజీ నాయక్ అనేటోడు ఎమ్మిడి తిరిగి, మామ నీకెందుకు, అందరికి నేను వడ్డీలు ఇచ్చుకుంటా, నేను అందరికి డబ్బులు తీసుకుని వాళ్ళకి వడ్డీ కట్టిస్తున్నా, ఎంతగా వడ్డీ కలుస్తున్నా, నువ్వు ఆటో తోలుకొని ఎన్ని రోజులు బతావు, ఇట్లా లారీ డ్రైవర్ చేసుకుని ఎన్ని రోజులు బతావు, ఏదైనా డబ్బులు ఉంటే తీసుకొచ్చి పెట్టు, నీకు నేను 10%, 12% డబ్బులు వడ్డీ ఇస్తా అంటే ఈయన ఆశపడి ఆ లారీ డ్రైవర్ వదిలిపెట్టి నువ్వు హైదరాబాద్ లో వచ్చి మ్యారేజ్ చేసుకొని ఒక ఆటో కొనుక్కొని బతుంటే ఆ చుట్టాల మొత్తం తీసుకుపోయి, అరే ₹1 నాకు వస్తుంది, ₹1 మీకు ఇస్తా అని వీళ్ళు చెప్పి ఈయన తీసుకొచ్చిన డబ్బులు తీసుకొచ్చి ఆ బాలయ్య నాయక్ ఇచ్చేసినాక నా 3-4 నెలలకే చలో దుకాణం లేపేసిండు. ఎప్పుడు ఫోన్ చేసినా ఫోన్ లేపడు, ఏం లేపడు, ఏడా ఉన్నామంటే ఏడా, అసలు ఇంత కూడా స్విచ్ ఆఫ్ మొత్తం ఎప్పుడు లేపడు ఫోన్లు. లాస్ట్ కు మీడియా వాళ్ళు మీద వచ్చేసి అప్పుడు కేసు బుక్ చేసి పిఎపల్లి పోయి కేసు పెట్టినాం. ఆయన మీద 40 లక్షలు తీసుకుని కేసు పెట్టినాం. ఆ కాగితాలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత ఏం చేసినాడు, స్టేషన్లో పోయి మళ్ళీ బెయిల్ తీసుకొని బయటికి వచ్చినాక మళ్ళీ ఫోన్ చేసి లేపక ఈ 10 రోజుల క్రితం ఫోన్ లేపి, నీకు ఎక్కడ భూమి ఉంది సూర్యాపేట కాడ, నీకు నేను రిజిస్ట్రేషన్ చేపిస్తా, ఫస్ట్ అయితే నాకు డబ్బులు కొట్టమని చెప్పిండు. డబ్బులు లేవురా నాయన మా కాడ, అసలు మేము ఇప్పుడు బిరులో ఉన్నాం, మళ్ళీ ఆడ డబ్బులు తీసి పెట్టుకొని నీకు పెట్టిన కాడికి ఇప్పుడు నాకు బయట అంతా ఇజ్జత్ చేస్తూ నేను సత్య కాలం వచ్చినా ఎంత చెప్పినా కూడా నువ్వు డబ్బులు తీయని నేను చెప్పాను అన్నాడు. నిన్న మళ్ళీ ₹1,00,000 కొట్టించుకోండు. ఇవాళ 3 రోజుల క్రితం నెంబర్ ఇగో సార్, డబ్బులు కొట్టించుకొని మళ్ళీ ఆ తర్వాత ఫోన్ లేపుతలేడు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిండు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే ఈయనకు ఇచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే, రోజు ఇప్పుడు నిన్న ఈయన హైదరాబాద్ ఉండి మా తమ్ముని కొడుకు పెళ్లి ఉంటే వచ్చిండు. వస్తే ఇప్పుడు ఇచ్చిన బాధ్యతలు ఏం చేస్తారు, నువ్వు డబ్బులు కట్టు, ఇప్పుడు నేను ఫోన్ ఇయ్యం, నువ్వు లేకపోతే భూమి అమ్ముతావు, ఏం చేస్తావు, డబ్బులు కట్టు అంటే అదే టెన్షన్ లో ఇక టెన్షన్ పడి నా ఇజ్జత్ మొత్తం పోయింది, నేను ఎప్పుడు అప్పులు చేసుకోలేదు, ఈ లంచోడు కూడా నేను మొత్తం పరిశాన్ అయిపోయినా అని చెప్పి భార్యతోటి చెప్పి ఎట్టాగో నేను పోతా, ఇక నేను పరిస్థితే లేదని అదే టెన్షన్ పెట్టుకుంటే నేను బతలాడి ఆపినాం. ఈ 2 రోజులు రాత్రి ఏమైందో ఏమో బీపీ డౌన్ అవుతుంది, మొత్తం నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే వేసుకుపోయినాం సార్. వేసుకుపోయే లోపల మార్గ మధ్యంలో హాస్పిటల్ పోయినాకనే అయిపోయింది. అది ఆయనకు బీపీ ఎక్కువ అయి హార్ట్ అటాక్ వచ్చేసింది. దానివల్ల ఈ 4-5 రోజులు ఏదో బాగా టెన్షన్ లో ఉన్నారు బాబు అని వాళ్ళు డాక్టర్లు చెప్పారు. దాదాపుగా 1000 మంది ఇక్కడ ఈ ఊర్లోనే 1000 మంది మధు కాడ, భీమ్లా కాడ, అదేదో మళ్ళా కవిత అంట, ఈ బాలాజీ, మళ్ళా
గౌతమ్ మంగ్లీ 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 మనకు ఇవ్వలేదు కానీ వీళ్ళంతా అదేదో ఆ డాన్స్ చేస్తున్న ఆ మంగ్లీ అని ఆ డాన్స్ లో ఆడాడి ఆమె పోయి పెట్టి డబ్బులు మంచి డబ్బులు చెప్పి ఆమె పెట్టిరు. సార్ మీరు తీసుకోపోయిన డబ్బులు ఏం చేస్తున్నారు అని చెప్పి బాధితులు అడిగితే ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో వాళ్ళేం చెప్తున్నారంటే మేము సినిమాలో పెడుతున్నాము, సినిమాలో రూపాయి పెడితే 20 రూపాయలు వస్తాయని చెప్పి మాకు మబ్బే చెప్తున్నారు వాళ్ళు. ఎందుకంటే మేము 10 రూపాయలు ఇస్తే మాకు 20 రూపాయలు ఈ వస్తాయని చెప్పి విషయంలో సార్ మాకు చెప్పడం జరిగింది. కావున పోలీసులు కూడా పట్టించుకోలేదు సార్. సినిమాలలో వాస్తవంగా వస్తున్నాయేమో డబ్బులు అని చెప్పి ఈ గిరిజనులు ఈ విషయంలో ఏ పొలిటికల్ లీడర్ పట్టించుకుంటాడు? మరి వాళ్ళు ఎంత మాట్లాడుకుర్రో, వాళ్ళెంత వాళ్ళ కాడ తీసుకుంటారో. అరే నీ కోటు తీసుకున్నావు, నాకు కోటు ఇచ్చాను అనుకుని మాట్లాడుతున్నామో. ఇంత జరిగి రోడ్డు మీద దందా చేస్తే కూడా ఒక్క రాజకీయ నాడుకు వచ్చి మనకు పలికించలేదు. సీఐలు చేస్తే ఏమంటారు, ఎవరు బెట్ట ఉన్నారా మీకు, చేసుకొని ధర్నాలు చేసుకోపోరి అని మాట్లాడుతున్నారు. ఇక ఎవరిని పట్టించుకోవాలి మేము? మరి ఇక ఏ ప్రభుత్వాన్ని అడగాలి మేము? ఎవరిని అడగాలి? బాధ్యులం తెలిసి తెలియక గిరిజనులం ఏదో పెట్టేసినాం. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను వరుణ్. ఏదైతే మైక్రో ఫైనాన్స్ కింద ఈ యొక్క వ్యాపారం కింద ఎంతో మంది బాధితులు ఉన్నారు. మంగ్లీ పేరు ఇండైరెక్ట్ గా, డైరెక్ట్ లేకపోయినా కానీ ఇండైరెక్ట్ గా ఉంది అంటూ బాధితులు చాలా మంది తెర మీదకి వస్తా ఉన్నారు. దాదాపు 500 మంది ప్రత్యక్షంగా ఉన్న 3000 మంది పరోక్షంగా ఉన్నారు. ఇదే రోజుకి దాదాపు 8 మంది చచ్చిపోయారు. ఇప్పుడు 9వ వ్యక్తి దగ్గర మనం ఉన్నాం. ఇక్కడ 9వ వ్యక్తి చనిపోయారు. ఇది నల్గొండ జిల్లా పాల్తీ తండాలో అయితే మనం ఉన్నాము. అసలు వ్యక్తి ఎలా చనిపోయాడు, ఎందుకు చనిపోయారు, చనిపోయటానికి కారణం అసలు మంగ్లీ అయినా, ఈ మైక్రో ఫైనాన్స్ లో డబ్బు పెట్టడం వల్ల చనిపోయింది అనేది ఇక్కడ కొంతమంది ఆ యొక్క మరణించిన వ్యక్తి బంధువులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుంటాం. సార్ నమస్తే, ఎలా చనిపోయారు? ఎలా చనిపోయినట్టే లీడర్ ఉన్నాడు, వచ్చి గల్ల గురించి చచ్చిపోయాడు అంతే. ఇది చేస్తుర్రు ఆయనకు, ఇక ఏం చేయాలని గుండె కట్టి వచ్చి చచ్చిపోయాడు. పెళ్లికి వస్తే వాళ్ళు వచ్చి అందరు డబ్బులు అడుగుతున్నారు. డబ్బులు అడిగి ఏంది నా పరిస్థితి అని ఆలోచించి హార్ట్ అటాక్ వచ్చింది. చిన్న పిల్ల కూడా ఎంత కట్టారు మొత్తం డబ్బులా? ఆయన 40 లక్షలు ఇవ్వాలంట. 40 లక్షలు తెచ్చిరంట. అందరు అడుగుతున్నారు. నేను మాజీ ఎంపీటీసీ ఇక్కడ. ఓకే, ఓకేనా సార్? ఇప్పుడు ఏమైందంటే బాలాజీ నాయక్ నుంచి ఇప్పుడు ప్రాసెస్ ఏం జరిగిందంటే ఫస్ట్ నుంచి ఒక్కళ్ళకు రూపాయి ఇస్తామని ఆశ పెట్టించి మొత్తం ఒక్కొక్కరు ఆశ చూసి ఈ విధంగా కేటాయించారు. ఇది ఎప్పుడు కేటాయించారు? టిఆర్ఎస్ ప్రభుత్వంలో కేటాయించారు. ఓకేనా? అప్పుడు 2014 నుంచి జరుగుతుంది ఇది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వం మరి బీద ప్రజలకు వసూలు చేసి ఇవ్వచ్చు కదా. అందరు లంచాలు దెంగి సిఐ నుంచి ఎస్పీ నుంచి ఎక్కడెక్కడో మొత్తం కూడా బాబు మంచిగా చూడు. ఇప్పుడు నేను మాజీ ఎంపీటీసీ ఇక్కడ. టిఆర్ఎస్ ప్రభుత్వం జరిగిన